హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మీ దుర్గా ఛానల్. అయితే నేను ఈరోజు అందరికీ తెలిసే ఉంటుంది, కాకరకాయ ఫ్రై అండి. అయితే కొంచెం ఈజీ మెథడ్లో మీకైతే నేను షేర్ చేస్తున్నాను. కాకరకాయ అంటే ఇప్పుడు కూడా ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు. కానీ తినాలండి, మరి ఏం చేస్తాం? అయితే కొన్ని మన లైఫ్లో ఇష్టం లేనివి చాలా జరుగుతూ ఉంటాయి. సర్దుకుపోతా ముందుకు వెళ్తూ ఉంటాం. లైఫ్ కాకరకాయ ఫ్రైకి లైఫ్కి అయితే నేను ముడి వేయట్లేదు. చెప్తున్నాను అంతే. ఒక్కొక్కసారి ఇప్పుడు ఇది మంచిది అన్నప్పుడు మనం అది చేయాలి కదా. ఇది కొంచెం హెల్త్కి మంచిది. వీక్లీ వన్స్ అన్నా ఇలా పిల్లలు తినకపోయినా, పిల్లలు తినాలి, పెద్దలు తినాలి, అందరూ తినాలి. అందరికి కూడా ఇంపార్టెంటే. ఓన్లీ ఇప్పుడు షుగర్ పేషెంట్స్కే ఇది తినాలని లేదండి. మామూలుగా నార్మల్గా ఉన్న వాళ్ళైనా సరే ఇది తింటే చాలా చాలా మంచిది హెల్త్కి. అయితే నేను చేసే రెసిపీస్లో, అంటే నేను చేసే కర్రీస్లో ఏదైనా సరే ఒక మంచిది ఫుడ్ అనేది నేను చేసుకుంటే మీకైతే నేను షేర్ చేస్తానండి. అయితే కాకరకాయల్ని మంచిగా నేను కట్ చేసేసుకున్నాను. ఒక్కొక్కసారి కాకరకాయలో పురుగులు కూడా ఉంటాయండి, చూసుకోండి. అందులో కలిసిపోయి ఉంటాయి అన్నమాట. ఏమోలేండి, అన్నీ బాగానే ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి, ఈసారి బాగున్నాయి, మంచిగానే అనిపించినాయి కాకరకాయలు. అయితే కొన్ని కూరగాయలు భూమి సారమని కూడా ఉంటుందండి. భూసార్ అంటే అంటారు కదా, నేలపైన కొన్ని పండించినవి బాగుంటాయని. కొన్ని టేస్ట్ ఉండవు, కొన్ని అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ కర్రీ అయితే చాలా బాగుందండి, చాలా టేస్ట్గా ఉంది. అయితే ఇదిగోండి, నేను తోటకూర కూడా ఒక తీసుకున్నాము. ఆ ఫ్రై అనేది నేను చూపించలేదు, అంటే ఈజీ ప్రాసెస్సే కదా. కొంచెం డిఫరెంట్గా చేసినప్పుడు, ఏ రెసిపీ అయినా కొంచెం డిఫరెంట్గా ఉన్నప్పుడు మీతో షేర్ చేస్తే బాగుంటుంది కదా. అది కూడా చాలా ఈజీ ప్రాసెస్సే. కానీ అదేంటోనండి, ఆకుకూరలు తినాలి అని అంటారు, మంచిదే, కరెక్టే. అసలు ఒక 20 రూపాయలు తోటకూర అండి అది. అసలు చూడండి, అది ఫ్రై అయితే ఎంత అవ్వలేదు. నెక్స్ట్ అయితే ఇదిగోండి, నేను కాకరకాయ ఫ్రై మీకు చెప్పాలి కదా. కళాయి పెట్టుకోండి, బాగా హీట్ అయినాక ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. బాగా మరిగినాక ఆయిల్ ఈ మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అందులో వేసేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, అంత బాగా మగ్గిపోవాలి కాకరకాయలు. మగ్గిపోయినాక దీనికంటే ఈ పొడే మెయిన్ అండి. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా. అదేంటంటే వెల్లుల్లి రెబ్బలు 4 వేసుకోండి. జీలకర్ర, కారం, ఉప్పు, ఎండు కొబ్బరి కొంచెం వేసేసుకొని అది బాగా మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్ అనేది ఈ కాకరకాయ ముక్కల్లో వేసేసుకోండి. వేసేసుకొని ఒక 10 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి. లాస్ట్లో ఏంటంటే కొంచెం చూసుకోండి, ఉప్పు కానీ లేకపోతే కారం కానీ సరిపోతే కనుక వేసుకోండి. ఒక 10 మినిట్స్ అండి, ఎక్కువ టైం అవసరం లేదు. ఫ్రై చేసుకోండి. కమ్మగా బాగుంటుందండి. చేదు లైట్గా అనిపిస్తుందండి, మరి అనిపించినా సరే చాలా బాగుంటుంది. అయితే ఈ ఫ్రై అనేది తెలిసిన వాళ్ళైతే ఓకేనండి. తెలియని వాళ్ళు ఉంటారు కదా. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. మనం కొంచెం తిన్నా మన హెల్త్కి మంచిది కదా. అయితే ఈరోజు చాలా సంవత్సరాల తర్వాత అండి, మా రిలేటివ్స్లో ఒక ఫ్రెండ్ అయితే కలవడానికి వచ్చింది తను. ఫ్రెండ్ అని కాదు, నాకు తనంటే చాలా ఇష్టం అండి. తనతో కొద్దిసేపు నేను టైం స్పెండ్ చేశాను. ఇంకా అందుకనే ఈరోజు అన్నీ అలాగా కరెక్ట్గా నేను షూట్ చేయలేకపోయాను. తను వచ్చినందుకు ఇంకొంచెం నాకు హ్యాపీగా ఉందండి. ఈ సాంగ్ మా నాన్న కోసమండి. వెలుగు చీకటిలో నా తోడై నిలిచే నానా, మదిలో ఎంతో దిగులే ఉన్నా, నవ్వుతూ నన్నే పెంచావు నాన్న, కరిగే మైనం నువ్వవుతున్నా, నిశిలో వెలుగై నడిపావు నాన్న. కొంచెం ఎమోషనల్ అండి. బాయ్ బాయ్.